ప్రజల వద్దకే తెచ్చాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదండి. అతన్నే ఎదుర్కోవటం కోసం అతని మీద చేసే ఇవన్నీ ఒక ఎత్తు తప్ప అతని మీద ఏం చేస్తే ప్రజలు అతని పక్షాన ఉన్నారండి. ఒకటే మీరు గమనించండి, ప్రజలు అసలు పక్షాన ఉన్నారు. కానీ మీరు ఈవీఎం ట్యాంపరింగ్ పెట్టేసుకొని పరిపాలనలోకి వచ్చారు. దాన్ని చేసుకోవడం కోసం సంపద సృష్టించడం. ఏం సంపద సృష్టిస్తారు? మీరు సృష్టించుకోవడానికి చేసే మార్గాలే తప్ప ఎటు నుంచి ఎటు తీసుకొచ్చినా కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవేటీకరణ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? సంపద సృష్టించుకోవడం. మీరు దోచుకోవడానికి సంపద సృష్టించడం అంటే ఏంటంటే ప్రజలకు సేవ చేస్తూ దాంట్లో వచ్చిన దాన్నే ప్రజలకి నలుగురు ఉపాధి కల్పిస్తే అది అభివృద్ధి చెందింది, సంపద వస్తుంది. కానీ సంపద ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, 2 లక్షల అప్పు కూడా చేశారు 16 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు? కానీ ప్రజలకి కళ్ళ కట్టడి కనిపిస్తుంది అక్కడ ఏం చేసినది. మీరు చేసింది ఏం కనిపిస్తుంది? కనీసం రోడ్లు గొంతలు పోవట్ల. ఏమండి ఆయమన్న పథకాలు ఇవ్వాళ్ళకి సంవత్సరంన్నర దాటిపోయింది, పెన్షన్ ఇచ్చారండి చెప్పుకోవడం తప్ప. రోడ్డు అలవలస్తున్నారు, ప్రజలు ఏడుతున్నారు. మీరు ఓట్లు ఎందుకు వేసామనుకుంటారు? అయితే ఓట్లు కూడా వేయలేదామనుకుంటున్నారు వాళ్ళు, కానీ ఆ భ్రమలో ఉన్నారు. కనుక మీరు మీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలను భయభ్రాంతి గురి చేసి ప్రజలను మోసం చేయడం తప్ప కరెంటు బిల్లులు పెంచారు. కానీ చెప్పుకుంటూ పోవాల్సి అయితే ఎన్నో ఇక అసలుకి పథకాలు మార్చి పేర్లు పెట్టారు, ఆఫ్ పథకాలు ఇస్తున్నారు అన్నీ. కానీ సూపర్ 6 అన్నారు, ఏమైంది? గాల్లో ఎగిరిపోయింది. ఆయన ఫ్లైట్ తిరుగుతున్న ఉదాహరణకు ఒకసారి ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఫ్లైట్లోనే తిరుగుతూ ఉంటాడు, ఫ్లైట్లోనే పోతాడు అన్నారు. ఫ్లైట్లు ఎక్కడ తిరగల, ఫ్లైట్లు తిరిగినా కానీ ఉపయోగపడే పని ఉంటే తప్ప కానీ ప్రతి రూపాయి లెక్కలతో సహా చెప్పాడు. ఎవడైనా రీటెండరింగ్ పెడతాడండి? రీటెండరింగ్ ఎవడైనా పెడతాడా? చరిత్ర అది. రీటెండరింగ్ పెట్టి వచ్చిన డబ్బుని సేవ్ చేసి దాన్ని వేరే విధంగా ఉపయోగించాడు. అలా చేసాడు తప్ప మీరు ఉన్నదాన్ని 10 రూపాయలు దాన్ని 20 రూపాయలు టెండర్ వేసి దోసుకున్నారే తప్ప మీరు చేసేది ఏం లేదండి. ఇక మీరు చెప్పుకుంటూ పోవాల్సి వస్తే మిమ్మల్ని కథలు చెప్పుకోవడం సరిపోతుంది. ప్రజలు గమనిస్తున్నారు. సంవత్సరాల పరిపాలనలో ఇవాళ ప్రజలు ఎక్కడ కూడా భయపడకుండా బయటకు వస్తారు. ప్రతిపక్ష లీడర్ కూడా బయటకు వచ్చేస్తున్నారు. ప్రజలు కూడా అదేవిధంగా చూస్తున్నారు. ఎప్పుడు ఓట్లు వస్తుంటారు. కానీ మీరు చేస్తుంది, మీరు నెక్కచ్చి కనుక రాజకీయం చేయాలనుకున్నా, రేపు ఇంకేదైనా చేయాలనుకున్నా కానీ రేపు వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్ పెట్టి దాని మీద డైరెక్ట్ ఫైట్ దిగండి. మీరు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద దిగండి. అప్పుడు ఏంటో ఎవరి దమ్మేంటో తెలిసి తప్ప ఈవీఎం ట్యాంపరింగ్ పెట్టి గద్దెనెక్కిన తర్వాత సంపద సృష్టించుకుని సంపద దూసుకోవడానికి తప్ప మీరు చేసేది ఏం లేదండి.